ఒక్క నిమిషం ఆగండి. ఇందులో ఉన్న వెబ్సైట్ మీరు ఒకసారి చూడండి. నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను, వైటీ ఐడియా ఫైండర్. ఏంటంటే సో చాలా మంది యూట్యూబ్లో కంటెంట్ కావాలి వాళ్ళకి, ఒకవేళ కంటెంట్ కోసం అయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఇందులోకి మీరు ఒక్కసారి వెళ్ళిన తర్వాత సో మీకు ఇక్కడ ఐడియాస్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి వ్లాగ్స్ కానీ, ట్రావెల్స్ కానీ, లేకపోతే లైఫ్ హ్యాక్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, సో ఇలా మీకు కనిపిస్తుంది కదా. సో అలా అయితే వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో మనకి దానికి సంబంధించినటువంటి ఒక 500 వీడియోస్ అయితే ఉంటాయండి. సో టోటల్గా 25,000 ఐడియాస్ అయితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో ఉంటాయి. సో మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇందులో ఏంటంటే మళ్ళీ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారు కొత్తగా, సో ఇంతవరకు ఆ ఐడియా అనేది మనకి రావట్లేదు, ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ ఉన్నాయే వస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే కింద మీకు ఒక ఆప్షన్ వస్తుంది. అదేంటి, క్రియేట్ థాట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మొత్తం మీకు 1000 వస్తాయి అనమాట. 1000 ఛానల్స్ అంటే ఎన్ని కేటగిరీస్ వైజ్ ఎన్ని అయితే మనం ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చో ప్రతి ఒక్క ఐడియా అనేది అన్ని ఛానల్ మనం అయితే క్రియేట్ చేసుకునే చూసుకోవచ్చు అనమాట. అందులో అది చూసి మీరైతే ఈ ఛానల్ మీరు పెట్టేసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. సో రెండోది వచ్చేసి అలాగే మీరు పైకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ మనము ఎలా అప్లోడ్ చేయాలి, ఒక నీచ్ తీసుకోవాలి, ఆ నీచ్ ఏంటి, మనము ఒక వీడియోస్ చేయిస్తే ఎలాంటి లాభాలు వస్తాయి, సో మన యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి, అది ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనేది మీరు ప్రతి ఒక్కటి కూడా అందులో చదువుకోవచ్చు, ఓకేనా. సో ఈ వెబ్సైట్ అనేది నా ఓన్ వెబ్సైట్ అండి. సో దీని యొక్క లింక్ అనేది నేను మన బయోలో ఇస్తున్నాను, వైటీ ఐడియా ఫైండర్ అని చెప్పేసి. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. ప్రతి ఒక్క పేజ్కి వచ్చేసి 500 ఐడియాస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు అన్నీ కూడా అక్కడే ఉంటాయి అనమాట, ఓకేనా. సో మీరు నచ్చింది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి బిజినెస్ ఛానల్. సో అక్కడ బిజినెస్ గురించి నేను ఏమేం చేస్తాను అనేది కూడా అందులో ఉంటాయి. బిజినెస్లో ఓకే ఇది చేస్తే నష్టం వస్తుంది, ఇది చేస్తే లాభం వస్తుంది, మరి ఒక 10,000తో మనం ఎలాంటి వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా సో మీరు ఆ ఆప్షన్లోకి వెళ్తే మనకు నచ్చిన కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్ళి కూడా మీరైతే చూసుకోవచ్చు, ఓకేనా. సో మీకు నచ్చిందా నచ్చలేదా నాకైతే కింద కామెంట్ చేయండి. ఏదన్నా మార్చాలనుకున్నా సరే నేనైతే దాంట్లో మీకు ఒక మోడిఫికేషన్ చేసి పెడతాను, ఓకేనా. సో ఇందులో వచ్చేసి 100 అయితే ఫ్రీగా ఉంటాయండి. మనకి మిగిలిన 400 కావాలంటే మాత్రం ప్రీమియం తీసుకోవాలి, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.